తెలంగాణలో రేషన్ కార్డులు ఇచ్చి 7-8 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకం అందుకోవాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే. దీంతో రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందుకోలేక నిరుపేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఉత్తమ్ ఏం చెప్పారు? రేవంత్ సర్కార్ ఒక్కొక్క హామీని అమలు చేస్తోంది. ఇటీవల రుణమాఫీ చేసి రైతులకు తీపి కబురు చెప్పింది. అయితే తెలంగాణలోని చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసమే వెయిట్ చేస్తున్నారు. పథకాలన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో చాలా మంది ఈ పథకాలను పొందలేకపోతున్నారు. అయితే కొత్త రేషన్ కార్డు జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని వివరించారు. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై త్వరలోనే చర్చిస్తామని, కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై చర్చించి మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. రేషన్ కార్డు వేరేగా, ఆరోగ్యశ్రీ కార్డు వేరేగా ఇస్తామని వివరించారు. రేషన్ కార్డు అనేది నిత్యావసర సరుకుల కోసమని, ఆరోగ్యశ్రీ కార్డు అనేది వైద్యం కోసమని ఉత్తమ్ పేర్కొన్నారు. గత 7-8 సంవత్సరాలుగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదని, కనీసం కార్డుల్లో మార్పుల ప్రక్రియ కూడా చేయలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అయితే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం అందేలా ప్రభుత్వం చూడాలని అనుకుంటుందని, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఇది నిరుపేదలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.